కన్యాశ్రవణసంజాతం శేషాచలనివాసినం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే. అనంతం భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈ నవరాత్రి ఉత్సవం సందర్భంగా ఈరోజు 6వ రోజు యొక్క అమ్మవారి వైభవాన్ని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకున్నట్టు శుంభుడు పంపించినటువంటి ధూమ్రలోచనాన్ని అమ్మవారు భస్మం చేసిన కథ తెలిసినటువంటి శుంభుడు ఈరోజు భయభ్రాంతుడై అతని దగ్గర ఉన్నటువంటి అత్యంత బలశాలులైనటువంటి చండముండాసురుల్ని యుద్ధానికి పంపిస్తాడు. అయితే ఈ చండముండాసురులు కొన్ని వేల మంది సైన్యాన్ని తీసుకొని అమ్మవారు ఉన్నటువంటి ఆ పర్వత ప్రాంతానికి చేరుకుంటారు. అయితే అత్యంత మనోహరమైనటువంటి ఆ పర్వత ప్రాంతంలో అమ్మవారిని చూడంగానే కోపావేశాలతో వీళ్ళు యుద్ధానికి ప్రేరేపిస్తూ అమ్మవారి పైన యుద్ధం చేయడానికి వెళతారు. అయితే అమ్మవారిలో నుండి ఒక దేవీ స్వరూపం బయటికి వస్తుంది. చేతిలో ఖడ్గాన్ని ధరించి మెడలో కపాలమాలని ధరించి కోపావేశంతో వచ్చిన అమ్మవారు వచ్చినటువంటి అందరి అసురుల్ని సంహారం చేసి ఈ చండముండాసురుల్ని సంహరించి వెళ్ళి అమ్మవారికి చూపిస్తుంది. ఇక్కడ ఈ వచ్చినటువంటి శక్తి దేవతకి పేరు కాళిక. ఎప్పుడైతే ఈ చండముండాసురుల్ని సంహారం చేసిందో అప్పటి నుండి అమ్మవారికి చాముండి అనే పేరు కూడా వస్తుంది. అయితే ఈరోజు మనం ఏ విధంగా అమ్మవారిని ధ్యానించాలి, ఏ రూపంతో ధ్యానించాలి అని అంటే స్వర్ణవస్త్రాద్యలంకారై స్ఫటికైరుపశోభితాం బాణకోదండఖేటంచ శక్తించ యువధృతాహంకరై మయూరవాహినీం దేవీం షష్ట్యాం సంపూజయే నృప. ఈ విధంగా మనం అమ్మవారిని ధ్యానించాలి. అయితే శుంభుడు పంపించినటువంటి ధూమ్రలోచనుడు అలాగే చండముండాసురులు కూడా అమ్మవారి చేత వధింపబడ్డారు. తర్వాత ఏ విధంగా ఈ శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసుల్ని అమ్మవారు సంహరిస్తారనే దాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. నమస్కారం.